ఈరోజు మనం ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. నేను టీ గ్లాసు పెసరపప్పు నానబెట్టుకున్నాను. బాగా నానిన తర్వాత చిర్రాకు 2-3 కట్లు కడిగి కట్ చేసి వేసుకున్నాను. 4-5 టమాటాలతో మాత్రమే పప్పు రుచికరంగా ఉంటుంది. 1 ఎర్రగడ్డ, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ మిర్చి పౌడర్, కొద్దిగా చింతపండు, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సగం అంతా మామిడికాయ, సరిపడా నీళ్లు వేసుకొని, ఎక్కువ వేసుకోకుండా సరిపడా నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. తర్వాత కల్లుప్పు వేసి ముద్దకంతో బాగా చిదుముకొని తర్వాత మనం చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కొంచెం కడాయిలో 1.5 స్పూన్ ఆయిల్, కొద్దిగా ఆవాలు, చిటికెడు జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ మొత్తం వేసి ఆకుకూర పప్పుని కడాయిలో వేసుకొని తిరగేసుకొని 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుంటే టేస్టీ ఆకుకూర పప్పు రెడీ.